కాంతమ్మ వాళ్లది ఒక నిరుపేద కుటుంబం. వాళ్ళందరూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. కాంతమ్మ వాళ్ళు ఒక పెద్ద స్లంలో ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్లు. వాళ్ళుంటున్న ఇల్లు చాలా చిన్నది. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ ఆ ఇల్లు సరిపోయేది కాదు. ఇంటిల్లిపాది రాత్రి సమయంలో బయట మంచం వేసుకుని పడుకునేవాళ్లు. సమ్మర్లో అంతా బానే ఉండేది. కాని చలికాలమే. బయట పడుకోవడంతో చలికి తట్టుకోలేక ఇబ్బంది పడేవాళ్లు. అత్తయ్యగారు, ఇటు చూడండి, చలికాలం వస్తుంది కదా, నేను మీకోసం ఒక స్వెటర్ అల్లాను. దీనిమీద గులాబీ డిజైన్ వేశాను చూడండి. బావుంది కుసుమా. అయినా నీకెందుకమ్మా ఇంత శ్రమ? పొద్దున్నే బయటికెళ్ళి కష్టపడి పనిచేసి అలసిపోయి వస్తావు. వచ్చిన తర్వాత ఇలాంటి పనులెందుకు పెట్టుకుంటావు? విశ్రాంతి తీసుకోవచ్చుగా. పర్వాలేదత్తయ్యగారు, కిందటి సంవత్సరం చలికాలం మనం బయట పడుకున్నప్పుడు మీరు చలికి వణికిపోయేవారు. ఈ సంవత్సరం అలా కాకూడదని చలికాలం మొదలయ్యే ముందే మీకోసం స్వెటర్ కుట్టాను. ఏంటో మన పరిస్థితి. అందరూ గొడ్లలా కష్టపడుతున్నా ఒక మంచి ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం. ఒక విశాలమైన అద్దెల్లైనా తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమ్మా కుసుమ. నువ్వు గొప్పింటి బిడ్డవైనా మా వాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకొనొచ్చావు. కానీ అటువంటి నీకోసం పడుకోవడానికి కూడా సౌకర్యం కల్పించలేకపోతున్నాం. మాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. అంతా మా అసమర్థత. అయ్యో అత్తయ్య, మీరెందుకు అంతలా బాధపడుతున్నారు? ఇప్పుడు నాకు అసౌకర్యంగా ఉందని నేనేమైనా మీతో చెప్పానా? ఇలా అందరం ఆరుబయట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మీరు నన్ను అమ్మలా చూసుకుంటున్నారు, ఎంతో ప్రేమ అందిస్తున్నారు. వీటన్నింటి ముందు ఆ చిన్న ఇబ్బంది అసలు ఇబ్బందే కాదు. ఇంతటి అదృష్టం కన్నా ఇంకేం కావాలత్తయ్యా నాకు? సరే, టైం అవుతుంది, నేను వెళ్తాను. ఇక మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. కుసుమ తన ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. అలా తనకు అలవాటు లేకపోయినా ఆ చిన్న ఇంట్లో అన్ని విషయాలకి అడ్జస్ట్ అవుతూ వాళ్లతో సంతోషంగా ఉండేది కుసుమ. ఒకరోజు రాజేష్ వచ్చి కుసుమని పిలుస్తాడు. కుసుమా, కుసుమా, ఏంటండి? అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారా? లేరండి. ఎందుకలా అడుగుతున్నారు? నీకొక విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పేటప్పుడు అమ్మా నాన్న లేకపోతేనే మంచిది. మొన్న నాకు మీ అమ్మగారు కనిపించారు. నీ గురించి చాలా బాధపడ్డారు. తమ ఇంటికి మనిద్దరినీ వచ్చేయమని నన్నెంతగానో అడిగారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నందుకు, ఇంకా ప్రతిరోజు రాత్రి సమయంలో బయట పడుకుంటున్నందుకు ఆవిడ ఎంతో బాధపడ్డారు. మీ నాన్నగారిని ఒప్పిస్తానని మనిద్దరినీ వాళ్ళ ఇంటికి వచ్చేయమని బ్రతిమాలారు. లేదా కొంత డబ్బిస్తామని పెద్ద ఇల్లు కొనుక్కొని మనల్ని అక్కడికి షిఫ్ట్ అయిపోమని చెప్పారు. అవునా? మరి మీరేమన్నారు? ఏమంటాను, ఆవిడ బాధ చూడలేకపోయాను. పైగా ఎంతో హుందాగా బతికిన నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నా కారణంగానే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నాకెంతో కష్టంగా అనిపిస్తుంది. అందుకే మీ అమ్మగారు చెప్పింది చేస్తేనే కరెక్ట్ అనిపిస్తుంది. మనిద్దరం వేరే ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఎన్నాళ్ళిలా ఇరుకింట్లో ఉంటాను చెప్పు? ఆ సమయంలో నేను ఆవిడతో ఏం చెప్పలేకపోయాను. ఒక్కమారు నిన్ను అడిగి చెప్తాననేసి వచ్చేశాను. బావున్నాయండి మీ మాటలు. అత్తయ్య మావయ్య వింటే ఎంత బాధపడతారు. ఈ వయసులో మనం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవటం ఏం సబబుగా ఉంటుంది చెప్పండి? మనం ఈ వయసులో తోడుగా ఉండాలి వాళ్ళకి. కానీ వాళ్ళని ఇలా వదిలిపెట్టి మనం సంతోషంగా బతకాలనుకోకూడదు. అయినా నాకు లేని ఇబ్బంది మీకేంటండి? అయినా నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను. మా అమ్మతో చెప్పలేకపోయారా ఈ విషయం? నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఎన్నో రెట్లు ఆనందంగా ఉన్నాను. ఇక్కడ విలాసవంతమైన జీవితం లేకపోవచ్చు, కానీ ప్రేమాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. నాకవి చాలు. అది కాదు కుసుమా, నా మాట విను. పోనీ మా అమ్మ నాన్నని కూడా మనతో పాటు తీసుకెళ్ళిపోదాం. ఈ వయసులో అత్తయ్యని మావయ్యని మా వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడమంటారా? మా వాళ్ళు దానంగా ఇచ్చిన ఇంట్లో అత్తయ్య మావయ్య ఉంటే వాళ్ళకెలా ఉంటుందో మీరే చెప్పండి. ఇంట్లో సంతోషంగా వాళ్ళు ఉండగలరా? చిన్నిల్లో పెద్దిల్లో మనిళ్ళంటే అందరం కలిసి ఇక్కడే సంతోషంగా ఉందాం. ఇప్పుడు మనం కష్టపడుతున్న దాంట్లో కొంత పొదుపు చేస్తున్నాం కదా. కొన్నాళ్లకి దాచుకున్న డబ్బుతో మనమే ఒక ఇల్లు కొనుక్కొని అత్తయ్య మావయ్యతో పాటు అక్కడే ఉందాం. మనకదే గౌరవం. అంతవరకు ఇలాంటి విషయాలు నా దగ్గర ప్రస్తావించకండి అని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తుంటాయి. చలికాలం మొదలైపోతుంది.
రోజూ ఇంట్లో వాళ్ళంతా బయట పడుకొని వణుకుతుంటారు. అమ్మా కుసుమా, రోజురోజుకు చలెక్కువైపోతుంది కదా. మాకంటే అలవాటైపోయింది, నీకు పెద్దగా అలవాటు లేదు. నువ్వు అబ్బాయి వెళ్ళి లోపల పడుకోండి, కొంచెమైనా చలి తగ్గుతుంది. అవునమ్మా కుసుమ, ఈ చలికి నువ్వు తట్టుకోలేవు. లోపలికి వెళ్ళి పడుకో. అయ్యో అత్తయ్య, మావయ్య, మీరు నా గురించి ఆలోచిస్తారేంటి? ఈ వయసులో ఇంత చలి తట్టుకుని బయట పడుకోవటం అంత సులభం కాదు. మీరే నా మాట విని లోపలికెళ్ళి పడుకోండి, మీకు చక్కగా నిద్ర పడుతుంది. నేను మీ అబ్బాయి బయట పడుకుంటాం. ఈ వయసులో మేం చలికి తట్టుకోగలం, మీరే తట్టుకోలేరు. లోపలికెళ్ళి పడుకోండి, నా మాట కాదనకండి. కాంతమ్మ వాళ్ళని లోపల పడుకోమని కుసుమ తన భర్త బయట పడుకుంటారు. ఇలా రోజూ చలికి బయట పడుకొని ఎంతో అవస్థపడుతుంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. రోజులాగే కుసుమ తన ఆఫీస్కి వెళ్తోంది. అక్కడ తన స్నేహితురాలు పరుగున ఒక పేపర్ తీసుకొచ్చి కుసుమకు చూపిస్తూ, కుసుమా, ఇది విన్నావా? మన సిటీ అవుట్కట్స్ లో అపార్ట్మెంట్స్ కడుతున్నారంట. ఏదో అనివార్య కారణాల వల్ల ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయంట. ఆ సగం కట్టిన ఇళ్లలో పనాగిపోయింది. నేను మన సిటీలోకెల్లా ఆ బిల్డింగ్ కడితే అదే పెద్ద బిల్డింగ్ అవుతుందనుకున్నా. కాని ఆ బిల్డింగ్ పూర్తవకముందే ఆగిపోయింది. నేనైతే మా ఇల్లు అమ్మైనా సరే ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నా. అంతా బ్యాడ్ లక్ అని నిరాశగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ పేపర్ వైపు చూస్తుంటే కుసుమకి ఒక మంచి ఐడియా వచ్చింది. వెంటనే తన ఆఫీస్ అయిపోగానే తొందరగా ఇంటికెళ్ళి అందరినీ పిలుస్తుంది. అత్తయ్యా, మావయ్య, ఏవండీ, అందరూ ఇలా రండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటి కుసుమా, ఈ హడావిడేంటి? ఇంతకీ విషయమేంటి? ఆ విషయమే చెప్తానత్తయ్యా. మన సిటీ అవుట్కట్స్లో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకు తెలీదు? ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎందుకో పూర్తి చేయకుండా ఆపేశారు కదా. ఈరోజు ఆ విషయం పేపర్లో కూడా పడింది. అవునండి, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ని పూర్తి చేయకుండానే వదిలేశారు. నాకొచ్చిన ఐడియా ఏంటంటే, చలికాలం మనందరం ఈ చిన్న ఇంట్లో బయట పడుకోలేక అవస్థపడుతున్నాం. మనందరం ఈ చలికాలం ఆ అపార్ట్మెంట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఈ చలికాలం అంతా అక్కడుండొచ్చు. ఏంటి కుసుమా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదంతా సాధ్యమయ్యే పనేనా? సగం సగం పూర్తయిన ఇంట్లో మనమెలా ఉంటాం? ఎందుకుండలేం, సర్దుకుపోతే ఎక్కడైనా ఉండగలం. ఆల్రెడీ 70% బిల్డింగ్ పూర్తయింది. మిగిలిన 30% వాళ్ళు కట్టకుండా వదిలేశారు. మనం ఎలాగోలా ఈ చలికాలమంతా అక్కడ అడ్జస్ట్ అవ్వగలిగితే ఈ చలికాలం చలి నుండి తప్పించుకోవచ్చు. ఈరోజు వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎలా ఉందో ఏంటో, మనం ఉండడానికి బాగుందో లేదో చెక్ చేసొద్దాం. అప్పుడొక డిసిషన్ తీసుకుందాం. కాంతమ్మకు ఆ ఆలోచన బాగానే ఉన్నట్టనిపించింది. అందరూ సరే అనుకుని అపార్ట్మెంట్స్ దగ్గరికి మరుసటి రోజు పొద్దున్నే వెళ్లారు. అపార్ట్మెంట్స్ కుసుమ చెప్పినట్టుగానే 70% కట్టున్నాయి. చూసారా, ఇక్కడ నేను చెప్పినట్టే మనం ఉండడానికి బాగానే ఉంది. పైగా ఇక్కడుండటం వల్ల మనం ఈ చలికాలంలో చలి నుండి తప్పించుకోగలం. మనం ఎవ్వరికీ ఇక్కడున్నందుకు అద్దివ్వక్కర్లేదు. ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకోవచ్చు. మనం ఈరోజే ఇక్కడికి షిఫ్ట్ అయిపోదాం. మనకు అవసరమైన సామాన్లు తెచ్చుకొని చలికాలమంతా ఇక్కడే టైం స్పెండ్ చేద్దాం. పొద్దున్నే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ తిరిగి రాత్రి ఇక్కడికొచ్చి ఇక్కడే ఉండొచ్చు. దాంతో వింటర్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అప్పటి నుండి నేనే మాట్లాడుతున్నాను, మీరెవరూ ఏం చెప్పరేంటి? నువ్వు చెప్పింది బాగానే ఉంది కుసుమా. నువ్వు చెప్పినట్టు చలికాలమంతా ఇక్కడే ఉందాం. అవునమ్మా, ఇక్కడుండడానికి బాగానే ఉంది. మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి. మనకు అవసరమైన సామాన్లన్నీ నేను రాజేష్ వెళ్ళి తీసుకొస్తాం. ఇదిగో కాంతం, మనకేమేమి అవసరమో చెప్పు, అవన్నీ తీసుకొచ్చేస్తాం. దాంతో కుసుమ, కాంతమ్మ వాళ్ళు ఉండడానికి అవసరమైన వస్తువులన్నీ వాళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చి పెడతారు. అందరూ వాటిని సర్దుకొని అక్కడే ఉండటం ప్రారంభిస్తారు. ఆ రోజు లోపల పడుకోవడం వల్ల వాళ్లకసలు చలిగాని అనిపించదు. కుసుమా, నీ ఐడియా బాగా వర్కౌట్ అయింది. రాత్రసలు చలిగా అనిపించలేదు. అవునమ్మా కుసుమ, ఇక్కడ చాలా బాగుంది. అంతేకాకుండా ఇక్కడ మనల్ని ఎవరూ వెళ్ళిపోమని కూడా అనరు. నేనొక చిన్న పని చేశాను దానికోసం. అదేంటంటే, నేను ఈ బిల్డింగ్కి వాచ్మెన్గా పని కొప్పుకున్నాను. మనం ఇక్కడే చలికాలం అంతా కాకుండా ఏ కాలమైనా హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు. అమ్మయ్యా,
ఇన్నాళ్లకి మీ జీవితంలో ఒక మంచి పని చేశారు. దాంతో అందరూ నవ్వుకున్నారు. అలా వాళ్ళు ఆ చలికాలమంతా అక్కడే ఉంటూ చలి నుండి తప్పించుకుంటారు. అంతేకాకుండా చలపతిరావు అక్కడే వాచ్మెన్గా ఉద్యోగం సంపాదించటం వల్ల వాళ్ళు అదే ఇంట్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండి తర్వాత డబ్బు దాచుకొని ఒక మంచి ఇల్లు కొనుక్కొని అక్కడికి వెళ్ళిపోతారు. సమయం ఉదయం 7 గంటలవుతుంది. బయట విపరీతమైన చలి. కిటికీల నిండా మంచు కురుస్తోంది. కాంతమ్మ హాల్లో కూర్చుని దుప్పటి కప్పుకొని చలికి వణుకుతూ ఉంది. రాఘవయ్య పేపర్ చదువుతున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఈ చలి! నా జీవితంలో ఎన్నో చలికాలాలు చూశాను గాని ఇంత చలెప్పుడూ చూడలేదు. అబ్బబ్బబ్బా, ఎముకలు కొరికేస్తోంది. కాస్త కిటికీ తలుపు వెయ్యండి. ఇప్పుడే కదే వేసింది, ఇంకా చల్లంటావేంటి? కార్తీక మాసం వెళ్ళిపోయింది, మార్గశిరం వచ్చేసింది. ఆ మాత్రం చలుండదా మరి? నువ్వు మరీ మాట్లాడుతావు. కాస్తెండరాని, అప్పుడు తగ్గుతుందిలే. మీకే పేపర్ అడ్డు పెట్టుకుని కూర్చున్నారు. వంటింట్లో ఆ కోడలు పిల్ల ఏం చేస్తుందో ఏంటో. కనీసం వేడి వేడి టీ అయినా ఇస్తే బాగుండు. కాంచనా, ఓ కాంచనా! అత్తగారి పిలుపు విని వంటింట్లో నుండి కాంచన చేతిలో 2 టీ కప్పులతో వచ్చింది. పొగలు గక్కుతున్న టీ వాసన హాల్ అంతా వ్యాపిస్తుంది. వస్తున్నానత్తయ్యా, ఇదిగోండి వేడి వేడి టీ. ఈ చలికి అల్లం దంచి వేశాను, గొంతుకి హాయిగా ఉంటుంది. అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది. ఏమే కాంచనా, నిజంగానే అల్లం వేశావా? ఘాటు బాగా తగులుతుంది. భలే ఉందిలే. చూసావా కాంతమ్మ, కోడలు నీకోసమే స్పెషల్గా చేసింది. అయినా కాంచన, ఇంత చలిలో పొద్దున్నే లేచి వంటింట్లో పనులు ఎలా చేస్తున్నావమ్మా? నీళ్లు ముట్టుకుంటేనే చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. పర్లేదు మావయ్య గారు, నాకు చలి అలవాటే. అయినా చలికాలంలో వేడివేడిగా ఏదైనా మీకోసం చేస్తే మీరు తినేటప్పుడు మీ ముఖంలో కనిపించే ఆనందం చూస్తే చలంతా మాయమైపోతుంది. రవి నిద్రలేచి హాల్లోకొస్తూ, అబ్బా, ఏం డైలాగ్ చెప్పావు కాంచన! మరి నాకోసం ఏం చేశావు? ఆకలి దంచేస్తుంది. మీకోసం వేడివేడి ఉప్మా చేశాను. అందులో జీడిపప్పు నెయ్యి కూడా వేశాను. తిందురుగాని రండి. ఉప్మానా? పొద్దున్నే ఉప్మా ఏంటి కాంచనా? కాస్త గారెలో బజ్జీలో వెయ్యొచ్చుగా. ఈ చలికి కరకరలాడుతూ తినాలనిపిస్తుంది. అత్తయ్యా, పొద్దున్నే నూనెతో చేసిన పదార్థాలెందుకు? మధ్యాహ్నం గాని సాయంత్రం గాని చేద్దాం. ఇప్పుడు ఉప్మా తినండి. సర్లే, ఏదో ఒకటి. ముందా ఉప్మా తీసుకురా, చల్లరిపోతే బావుండదు. సాయంత్రం సూర్యుడప్పుడే అస్తమిస్తున్నాడు. కాని మబ్బుల వల్ల చీకటి తొందరగా పడింది. ఇక చలి పెరిగింది. రవి సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. కాంచన పక్కనే కూర్చుంది. రవి, ఏంటి కాంచనా? నాకేదైనా స్పైసీగా చట్పటాలాగా తినాలనిపిస్తోంది రవి. అంటే మళ్ళీ మొదలెట్టావా? మొన్నే కదా మిరపకాయ బజ్జీలు చేశావు. బజ్జీలు కాదు రవి, నాకు పానీపూరి చాట్ తినాలనిపిస్తుంది. వేడి వేడి బఠానీ చాట్, అందులో ఆ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ రసం పిండుకొని తింటుంటే ఆహా! అబ్బా, ఆపు కాంచనా, నాకు కూడా నూరూరుతుంది. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళలేం కదా. చూడు, బయట ఎంత చలిగా ఉందో. బండి మీద వెళ్తే గడ్డ కట్టుకుపోతాం. పైగా ఆ చాట్ బండి దగ్గర నిలబడి తినాలంటే చలిలో చాలా కష్టం. అందుకే అంటున్నాను రవి, బయటకి వెళ్ళొద్దు. ఆర్డర్ పెడదామా? ఆర్డర్ పెడితే అది వచ్చేసరికి చల్లబడిపోతుంది. ఆ మజా రాదు. పైగా అమ్మ ఒప్పుకోదు. బయట ఫుడ్ ఈ చలికాలంలో తింటే జలుబు చేస్తుందని గొడవ చేస్తుంది. అప్పుడే కాంతమ్మక్కడికొచ్చింది. ఏంట్రా గుసగుసలు? ఎవరికి జలుబు చేస్తుంది? ఏం గొడవ? ఏం లేదమ్మా, కాంచనకి చాట్ తినాలనుందంట. బయట చలి కదా, వెళ్ళలేమంటున్నాను. చాటా? అదెలా ఉంటుందే? ఆ మధ్య ఒకసారి బజార్లో ఆకులు దొప్పల్లో పెట్టుకుని అందరూ నిలబడి తింటున్నారు, అదేనా? అవునత్తయ్యా, అది చాలా బాగుంటుంది. వేడివేడిగా కాస్త కారంగా ఈ చలికి అద్భుతంగా ఉంటుంది. ఏంటో మీరంతా ఆ నూనెలో దేవిన పూరీలు, ఆ నీళ్లు, హబ్బ, నాకైతే నచ్చదు.
ఇంట్లో మంచిగా పకోడీలు వేసుకోక బయట తిండెందుకే? నిజమే అత్తయ్య, బయట ఫుడ్ వద్దులేండి, కానీ తినాలనిపిస్తుంది కదా. ఓ పని చేస్తాను, ఏం చేస్తావు? ఇంట్లోనే ఆలు టిక్కీ చాట్ చేస్తాను. అచ్చం బయట బండి మీద దొరికేలాగే, అంతకంటే రుచిగా శుభ్రంగా చేస్తాను. అందరం వేడివేడిగా తినొచ్చు. ఇంట్లోనా? అదెలా చేస్తారే? దానికి ఏవేవో సాసులు చట్నీలు కావాలి కదా. మన ఇంట్లో అవన్నీ ఎక్కడివి? మీరేం కంగారు పడకండి అత్తయ్యా, వంటింట్లో ఉన్న వాటితోనే అద్భుతంగా చేస్తాను. ఓ గంట టైం ఇవ్వండి, మీరు లొట్టలేసుకుంటూ తింటారు. రాఘవయ్య గదిలో నుండొస్తూ, ఆహా, కోడలి పిల్ల ఏదో కొత్త వంటకం చేస్తానంటుంది. కానివ్వండమ్మా, ఈ చలికి నోరు చప్పబడిపోయింది. ఏదైనా ఘాటుగా ఉంటే బాగుండు. దానికి వత్తాసు పలకకపోతే మీరు ఊరుకోండి. సరే కాంచన, నీ ఇష్టం, ఏదోటి చెయ్యి, కానీ వంటిల్లు పాడవకుండా చూసుకో. సరే అత్తయ్యా, మీరు హాల్లో కూర్చోండి, టీవీ చూడండి, నేను పని కానిచ్చేస్తాను. కాంచన వంటగదిలోకెళ్ళింది. రవి కూడా సాయం చేయడానికి వెళ్తాడు. కాంచన బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీస్తుంది. కాంచనా, నేనేం హెల్ప్ చెయ్యాలి? మీరు ఆ ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా తరగండి, నేనీ బంగాళాదుంపల్ని మెదిపి టిక్కీలు రెడీ చేస్తాను. సరే, అసలు ఈ టిక్కీ చాట్ అంటే ఏంటి? పానీపూరిలాగే ఉంటుందా? కాదు రవి, పానీపూరీలో నీళ్లుంటాయి, ఇది వేరు. బంగాళాదుంపలతో చేసిన కట్లెట్. దాన్ని పెనం మీద ఎర్రగా కాలుస్తాం. తర్వాత దానిమీద వేడి వేడి బఠానీ మసాలా వేసి తియ్యటి చట్నీ, పుల్లటి చట్నీ, పెరుగు వేసుకుని తింటే అబ్బా స్వర్గమే. వినడానికే నూరూరుతుంది. తొందరగా చెయ్యి. కాంచన బంగాళాదుంప మిశ్రమంలో మసాలాలు కలుపుతుంది. కాంతమ్మ వంటింట్లోకి తొంగి చూస్తుంది. ఏమే కాంచనా, ఏం కలుపుతున్నావు? వాసనేదో కొత్తగా ఉందే. అత్తయ్యా, ఇది బంగాళాదుంప ముద్ద. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కార్న్ఫ్లోర్ వేశాను. దానివల్ల టిక్కీలు కరకరలాడుతూ వస్తాయి. ఓహో, గారెల్లాగా చేస్తావా? అలాగే అనుకోండి అత్తయ్యా, కానీ నూనెలో డీప్ ఫ్రై చెయ్యను. పెనం మీద తక్కువ నూనెతో కాలుస్తాను. ఆరోగ్యం కూడా. ఏమోలే తల్లి, నీ ప్రయోగాలు. ఆ పక్కన పొయ్యి మీద కుక్కర్ ఎందుకు పెట్టావు? అందులో బఠానీ ఉడకబెట్టానత్తయ్యా, కర్రీ చేయడానికి. సరే సరే, తొందరగా కానివ్వు, నా సీరియల్ టైం అయిపోతుంది. మధ్యలో ఆకలేస్తే కష్టం. కాంతమ్మ వెళ్ళిపోయింది. కాంచన టిక్కీలని పెనం మీద కాలుస్తుంటే చుర్రుమని శబ్దం వస్తుంది. మంచి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. హాల్లో రాఘవయ్య, కాంతమ్మ కూర్చుని ఉంటారు. వంటింట్లో నుండి వస్తున్న వాసన వాళ్ళని ఊరిస్తోంది. కాంతమ్మా, వాసన అదిరిపోతోంది కదే. కోడలు మన కోసం ఏదో గట్టిగాని ప్లాన్ చేసింది. మీరు మరీను, ఏదో బంగాళాదుంపలు కాలుస్తుంది, దానికి ఇంత బిల్డప్పా? అయినా మన పాతకాలం వంటల ముందు ఇవన్నీ పనికొస్తాయా? ఆ రోజుల్లో నేను సజ్జ రొట్టెలు, వంకాయ కూర చేస్తే మీరావురావురమంటూ తినేవాళ్ళు. ఆపవే నీ డబ్బా, పాతకాలం వంటలు బావుంటాయి, కాదనను. కానీ అప్పుడప్పుడు ఇలాంటి కొత్త రుచులు కూడా చూడాలి. కాలం మారుతుంది కదా. మారిందిలేండి కాలం, అందుకే ఎవ్వరికీ ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. అన్నీ నూనె తిండ్లు. ఇంతలో రవి 2 ప్లేట్లతో బయటకొచ్చాడు. వెనకే కాంచన మరో 2 ప్లేట్లు పట్టుకొచ్చింది. ప్లేట్ల నిండా టిక్కీ చాట్ అలంకరించి ఉంది. దానిమీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారపూస, కొత్తిమీర చల్లి ఉన్నాయి. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. మావయ్య గారు, అత్తయ్య గారు, వేడి వేడి ఆలూ టిక్కీ చాట్ రెడీ. నాన్న, జాగ్రత్త, చాలా వేడిగా ఉంది. చూడడానికి ఇంత బాగుంది, ఇక తింటే ఇంకెలా ఉంటుందో. కాంతమ్మా, తీసుకోవే. కాంతమ్మ కొంచెం అయిష్టంగానే ప్లేట్ తీసుకుంటూ, ఇదేంటి, పైన పెరుగు వేశావా? సాయంత్రం పూట పెరుగు తింటే జలుబు చెయ్యదు? అత్తయ్యా, అది తీపి పెరుగు, అందులో కొంచెం పంచదార కలిపాను. పైగా చాట్ వేడిగా ఉంటుంది కదా, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడండి. సర్లే, నువ్వెంతలా చెప్తున్నావు కదా అని తింటున్నాను. కాంతమ్మ ఒక స్పూన్తో ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది. అందరూ ఆమె వంక ఉత్కంఠగా చూస్తున్నారు. ఓహ్, ఏమైందత్తయ్యా, బాలేదా? కారం ఎక్కువైందా?
అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం రుచే కాంచన! అద్భుతం! అసలు ఆ బంగాళాదుంప ముక్క కరకరలాడుతుంటే ఈ పెరుగు, ఆ చట్నీలు కలిసి నోట్లో కరిగిపోతున్నాయి. నేను చెప్పలేదు కోడలు చేస్తే అద్రిపోతుందని. అబ్బా, నాకైతే ఆ పులుపు భలే నచ్చింది. కాంచనా, ఇందులో ఏం వేశావమ్మా? అది చింతపండు బెల్లం చట్నీ మావయ్య గారు. స్వీట్ అండ్ సోర్గా ఉండాలని చేశాను. అమ్మా, ఇప్పుడు చెప్పు, బయట ఫుడ్ బాగుంటుందా లేక మన కాంచన చేసిన ఈ ఇంటి ఫుడ్ బాగుంటుందా? నిజం చెప్పాలంటే బజార్లో ఆ మధ్య తినదానికంటే ఇది 100 రెట్లు బావుందిరా. బయట వాళ్ళు ఏ నూనె వాడతారో, ఆ ప్లేట్లు కడుగుతారో లేదోనని అసహ్యం వేస్తుంది. కానీ మన ఇంట్లో మన కళ్ళ ముందు ఇంత శుభ్రంగా చేసుకుంటే ఆ రుచే వేరు. అవునత్తయ్యా, అదే నాకు కూడా ఇష్టం. నాకెప్పుడు చాట్ తినాలనిపించినా ఇలాగే చేసుకుంటాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషం. కాంతమ్మా, నువ్విందాకేమన్నావు? పాతకాలం వంటలన్నావుగా. ఇదిగో, ఈ చాట్ తిన్నాక అవన్నీ మర్చిపోయావు చూడు. అలా అని కాదులేండి, ఏ వంట రుచి దాందే. కానీ ఈ చలికాలంలో సాయంత్రం పూట ఇలా కారంగా వేడిగా తింటుంటే మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంది. కాంచనా, ఇంకొంచెం ఉంటే వెయ్యమ్మా. చూసావా నాన్న, అమ్మకొక్క ప్లేట్ సరిపోలేదు. ఇందాకేమో పెరుగొద్దు అదొద్దు అని పేచీ పెట్టింది. ఊరుకోరా నువ్వు, రుచి బావుంటే ఎవరైనా తింటారు. అయినా కోడలింత కష్టపడి చేసినప్పుడు తినకపోతే ఎలా చెప్పు? ఏమే కాంచనా, ఆ గ్రీన్ చట్నీ ఎలా చేసావు? భలే ఘాటుగా ఉంది. అది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వేసి చేశానత్తయ్యా. అదే చాట్కి అసలైన కిక్కిస్తుంది. నిజమే, ఆ అల్లం ఘాటు గొంతుకి తగులుతుంటే చలి మొత్తం పారిపోతుంది. రేపు మా చుట్టాలావిడ అనసూయొస్తుందిగా, అప్పుడు కూడా ఇది చెయ్యి. తను కూడా దీని రుచి చూస్తుంది. తప్పకుండా అత్తయ్యా. అనసూయ అత్తయ్యకి ఇంకా వెరైటీగా దహీపూరి కూడా చేస్తానులేండి. ఇక అనసూయకి పండగే అయితే. పర్లేదు మావయ్య గారు, మీరు తింటుంటే నాకు కడుపు నిండినట్టుగా ఉంది. మీరు కానివ్వండి. అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ టిక్కీ చాట్ తింటున్నారు. బయట చలిగాలి వీస్తున్నా ఆ ఇంట్లో మాత్రం కుటుంబ బంధాల వెచ్చదనం నిండిపోయింది. అబ్బా, కడుపు నిండిపోయింది. రాత్రికి ఇంకా భోజనం కూడా అవసరం లేదు కాంచనా, ఇదే సరిపోయింది. అయ్యో, అదేంటత్తయ్యా, రాత్రికి సింపుల్గా మజ్జిగన్నం తిందాంలేండి. సర్లే, అయినా కాంచనా, నీకొక విషయం చెప్పాలి. చెప్పండత్తయ్యా. పెళ్ళై ఇంటికొచ్చిన కొత్తలో నీకీ మోడ్రన్ వంటలంటేనే ఇష్టమని తెలిసి వంటిల్లెక్కడ పాడు చేస్తావోనని భయపడేదాన్ని. కాని నువ్వు కొత్త రుచుల్ని పరిచయం చేస్తూనే మన సాంప్రదాయాల్ని కూడా మర్చిపోకుండా అందర్నీ కలుపుకుపోతున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. అత్తయ్యా, వంటనేది కేవలం తినడానికి మాత్రమే కాదు కదా, అది నలుగురిని దగ్గర చేస్తుంది. నా చేతి వంట తిని మీరు సంతోషిస్తే ఆ ఆనందం నాకు ఈ జీవితంలోనే దొరకదు. చూసావా నాన్న, మీ కోడలు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతుందో. అవునరా, మంచి కోడలు దొరకటం మన అదృష్టం. ఈ చలికాలం మనకి వెచ్చగా మారిపోయింది. అవునండి, ఇకపై చలికాలం వస్తే భయపడక్కర్లేదు. కాంచన చేతి చాటుంది కదా. అందరూ గట్టిగా నవ్వుతారు. అలా చలికాలం సాయంత్రం ఒక చిన్న కోరిక, ఒక రుచికరమైన వంటకం ఆ కుటుంబాన్ని మరింత దగ్గర చేసింది. వంట కేవలం ఆకలి తీర్చడానికే కాదు, అనురాగాల్ని పంచడానికి కూడా అని కాంచన నిరూపించింది. కోడలి చేతి టిక్కీ చాట్ అత్తగారి